ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు కావలసింది చిత్తం తద్గతం అవటం, అంటే భగవంతునిలో లీనమవడం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలచడం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధా సాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు. భగవంతుని మీద ప్రేమ కలిగితే ఇటువంటి కర్మలు ఆచరించటానికి ఎక్కువ అవసరం ఉండదు. గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపు గాలి వీచన ఆరంభిస్తే విసనకర్ర అవసరం లేదు. విద్యాసాగర్తో మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది. ఇటువంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. దీనిలో కొంతవరకు మనం గతసారి చెప్పుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలి అంటే పూర్తిగా మునగాలి అని చెప్పుకున్నాం. పైన తేలుతూ ఉంటే అవదు. ఏదో కొంత జపం చేస్తున్నాం, ఏదో కొంచెం భజనలు చేస్తున్నాం అంటే అవదు. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్న ఒక తాపత్రయం ఉండాలి. ఎలాగైనా సరే లక్ష్యాన్ని చేరుకోవాలి అన్న తపన, భగవంతుణ్ణి దర్శించుకోవాలన్న వ్యాకులత, ఇవన్నీ ఉన్నప్పుడే మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు అంటున్నారు. మరి ఇదేంటి రామకృష్ణుల వారి నిష్ప్రయోజనాలు అన్నప్పుడు ఈ పూజ, యాగం ఇవన్నీ ఇంకెందుకు చేయడం అనే సందేహం రావచ్చు. ఏ విధంగా నిష్ప్రయోజనాలు అంటున్నారు? ఇవన్నీ కూడా, ఇవన్నీ చేస్తూ కూడా మనం భగవంతునిపై ప్రేమను పెంచుకోలేకపోతే నిష్ప్రయోజనాలు. పూజ, హోమం ఇటువంటివన్నీ కూడా మనం ఎందుకు చేస్తూ ఉంటాం? ఎందుకు చేస్తామంటే భగవంతుని పైన ప్రేమ పెరగడానికి. మన మనస్సులో అటువంటి భావం లేకుండా ఏదో ఈ పూజ చేస్తే పుణ్యం వస్తుంది, మరొకటి వస్తుంది, ఈ విధంగా అనుకొని చేస్తే ప్రయోజనమే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే భగవంతుని పైన ప్రేమ కలగడానికి, భగవంతుని పైన ప్రేమను పెంచుకోవడానికి. మనం మనసు పెట్టి చేయకపోతే ఆ ప్రేమ ఏ విధంగా పెరుగుతుంది? ఆ పూజ, యాగం చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది, ప్రాపంచిక విషయాలపైన ఉంటుంది. ఆ విధంగా ఉంటే భగవంతుని పైన ప్రేమ పెరుగుతుందా? కామినీ కాంచనాలపైన ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ఈ పూజ, హోమం, యాగం ఇలాంటివన్నీ కూడా నిష్ప్రయోజనాలంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ చేస్తూ కూడా మన మనస్సుని భగవంతుని పైన ఉంచలేకపోతే, ఇవన్నీ చేస్తూ కూడా మనం భగవంతుని పైన ప్రేమను పెంచుకోలేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనాలే. జీవితం అంతా ఇలాంటి పూజలు చేసినా ఏ ప్రయోజనం ఉండదు. మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? ఇదివరకు కూడా చెప్పుకున్నాం. పూజలు చేయడమే కాదు, భజనలు చేయడం అని, జపం చేయడం, ఇవన్నీ కూడా దేనికోసం? భగవంతుని పైన ప్రేమను పెంచుకోవడానికి. ఆ విధంగా మనం చేయకుంటే ఏదో యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోతే వాటి వలన ప్రయోజనమే ఉంటుంది. అందుకే ఏమంటున్నారు తర్వాత వాక్యంలో? భగవంతుని మీద ప్రేమ కలిగితే ఇటువంటి కర్మలు ఆచరించడానికి ఎక్కువ అవసరం ఉండదు. భగవంతుని పైన ప్రేమ కలిగినంత వరకు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని పైన ప్రేమ కలుగుతుందో ఇటువంటివన్నీ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ప్రేమ ఎక్కువైందంటే ఆ కర్మలన్నీ వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. గాలి వీచినంత వరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపు గాలి వీచన ఆరంభిస్తే విసనకర్ర అవసరం లేదు. అదేవిధంగా
భగవంతుని పైన మనకు ప్రేమ పెరిగినట్లయితే ఈ కర్మలన్నీ కూడా వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిందంతా ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానమైన అంశం ఏంటి? భగవంతుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా లేదా? మనం భగవంతునికి ఏ సేవ చేస్తున్నా సరే, పూలదండలు చేస్తున్నా, వంటకాలు చేస్తున్నా, భగవంతునికి సంబంధించి మనం ఏది చేసినా సరే ఒకటే గుర్తుంచుకోవాలి, నేను ఇది చేస్తూ ఉండడం వలన భగవంతుని పైన నాకు ప్రేమ పెరుగుతుందా లేదా? భగవంతుణ్ణే మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ నేను అవి చేస్తున్నానా లేదా? జపం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలి? మనసంతా కూడా భగవంతునిపైనే ఉండాలి, మనస్ఫూర్తిగా చేస్తూ ఉండాలి. అప్పుడే దాని ప్రయోజనం ఉంటుంది. లేదు అంటే ఏ ప్రయోజనం ఉండదు ఆధ్యాత్మిక జీవితంలో. మనం మనసు ఎక్కడో పెడుతూ నేను భగవంతుని సేవ చేస్తున్నాను అని మనం అనుకున్నప్పటికీ కూడా ఆ సేవలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకా విద్యాసాగర్తో అంటున్నారు, మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది. ఇటువంటి నిష్కామకర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. విద్యాసాగర్తో చెప్తున్నారు, మీరు అన్ని మంచి కర్మలే చేస్తున్నారు, చాలా మంచి విషయం. అయితే నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి చేయాలి. అది వదిలిపెట్టడం అంత సులభం కాదు కదా. మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది దాన ధర్మాలు అవి చేస్తున్నప్పుడు వాళ్ళ పేరు రావాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అంటే మనం పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడుతున్నాము అంటే అక్కడ కూడా ఏదో మన స్వార్థం ఉన్నట్లే కదా. పూర్తిగా నిస్వార్థంగా మనం ఆ సేవ చేయడం లేదు. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం వలన మనకు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, అందరూ మన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనం పూర్తిగా నిష్కామంగా చేస్తామో, అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం భగవంతునికి సేవ చేయగలగాలి, మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయగలగాలి. అక్కడ విద్యాసాగర్ చేస్తున్నదంతా ఏంటి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎవరికైతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందో, డబ్బుల కోసం ఇబ్బందిగా ఉందో అటువంటి వారికి దానం చేయడం, ఇలా ఎన్నో రకాల దానాలు చేస్తున్నారు. అన్ని సత్కర్మలే. అయితే ఎటువంటి భావంతో చేస్తున్నారు అనేది చాలా ప్రధానం. అవన్నీ నేనే చేస్తున్నాను, నేనే కర్తను, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నాది అనే భావంతో చేసినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏ విధంగా చేయాలి? ఇదంతా కూడా భగవంతునిది, భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు, నేను భగవంతుని సేవకుణ్ణి అనే భావంతో మనం ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా, ఈ విధంగా చేయడం వల్ల నలుగురు నా గురించి చెప్పుకోవాలి, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా నిష్కామంగా చేయగలిగితే ఏమవుతుందంట? నిష్కామంగా చేయగలిగితే అది ఎంతో మంచిది. ఎంత మంచిది అంటున్నారు? ఇటువంటి నిష్కామకర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామందికి ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ఒక సందేహం ఉంటుంది. ఏంటి సందేహం అంటే, రామకృష్ణుల వారు ఎప్పుడూ కూడా భక్తి మార్గం గురించే చెప్పేవారు, ఎప్పుడు కూడా భజనలు పాడడం అని, జపం చేసుకోవడం ఇటువంటి విషయాలే చెప్తూ ఉండేవారు. ఈ కర్మయోగం గురించి మనకు ఎక్కడా చెప్పలేదు కదా అనే సందేహం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క వాక్యంలో మనకు అర్థం అవుతుంది, ఇటువంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. అదే కర్మయోగం. స్వామి వివేకానంద చెప్పిన కర్మయోగం అంతా ఇదే. మనం చేసే ప్రతి కర్మ కూడా నిష్కామంగా చేయగలిగితే, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయగలిగితే మన జీవిత లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. వేరే ఏ యోగాల మీద కూడా ఆధారపడకుండా కర్మయోగం మాత్రమే మనం ఆచరించి కూడా భగవంతుని చేరుకోవచ్చు. కాబట్టి ఈ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలని తక్కువ అంచనా వేయకూడదు. ఈ సేవా కార్యక్రమాలను మనం నిష్కామ భావంతో చేయగలిగితే, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం చేయగలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.
అదంతా కూడా సాధన అయిపోతుంది. ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి, ఈ నిష్కామ కర్మ అంటే రామకృష్ణ మిషన్కి వచ్చే చేయాలని కాదు. మీరు చేసే ప్రతి ఒక్క కర్మ కూడా, ప్రతి ఒక్కటి పనే, మనం ఏం చేసిన పనే. మనం ఏ పని చేసినా సరే ఫలితాన్ని ఆశించకుండా చేయగలగాలి, ఫలితాన్ని భగవంతుడికి అర్పించేయాలి. అందుకే మనం ప్రతి సందర్భంలో కూడా చివరిలో అనుకుంటాం కదా, శాంతి మంత్రం చెప్తాం, శ్రీరామకృష్ణ అర్పణమస్తు. అంటే ఏంటి దాని అర్థం? ఈ ఫలితం అంతా కూడా రామకృష్ణుల వారికి అర్పిస్తున్నాం. దాని అర్థం అది. మనం ఏ పని చేసినా సరే, ఎంత చిన్న పని చేసినా సరే రామకృష్ణుల వారికి ఆ ఫలితాన్ని అర్పించేయాలి. ఆ ఫలితానికి మనకి సంబంధం లేదు, అది రామకృష్ణుల వారు చూసుకుంటారు. అటువంటి నిష్కామ కర్మ చేయగలిగితే మనకు చాలా మంచిది. ఎంత మంచిది? మన జీవిత లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇంతకు మించిన కర్మయోగం ఇంకేముంది? ఇంకా ఏమని చెప్తున్నారు? భగవంతుని పట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తారు. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటారు. గర్భస్థ శిశువుకు ఎటువంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేట్లు అత్తగారు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ ఏమని చెప్తున్నారు? భగవంతుని పట్ల అదే విధంగా భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. మనకు నిజంగా జపం ఎక్కువ చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేయాలి, ఇటువంటి మంచి ఆలోచనలు, మంచి భావాలు మన మనస్సులో ఎక్కువగా కలుగుతున్నట్లయితే వాటికి అనుకూలమైన వాతావరణాన్ని భగవంతుడే సృష్టిస్తాడు. మనం ఎక్కడున్నా సరే, మనకి నిజానికి దానిపైన అంత ఆసక్తి లేదనుకోండి, పుస్తకాలు చదివే అలవాటు లేదు అంటే జపం చేయడం అనేసరికి ఏదో కొంతవరకు చేయడం అయిపోయింది అనిపించేయడం, ఇటువంటి ఆసక్తి లేకుండా ఉంటే మనకి పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉంటాయి. ఏ ఒక సమస్యలు రావచ్చు, లేదంటే ఏదో ఒక పని ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. చాలామంది జీవితంలో మనం చూస్తూ ఉంటాం కదా, సాధన విషయంలో ఏమవుతుంది? ఏమండి ఏమన్నా జపం చేస్తున్నారా, గ్రంథ పఠనం ఏం చేస్తున్నారా? లేదండి, సమయం ఎక్కడదండి. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక జీవితంలో కనీసం చేయాల్సిన వాటికి కూడా సమయం లేకపోతే అసలు మనం జీవించడంలో అర్థం ఏమిటి? మనం దేనికోసం జీవించాలి? మనం మానవులుగా జీవిస్తున్నామంటే మనకంటూ ఏదో లక్ష్యం ఉంది కదా. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొంతైనా ప్రయత్నించడానికి మనకు సమయం లేకపోతే ఇంకా మనం జీవితం అంతా వృధా చేసుకుంటున్నట్లే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? భగవంతుని పట్ల భక్తి ప్రేమలు పెరిగితే ఈ పనులన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. మనం చాలా సందర్భాలు ఇది గమనించవచ్చు. నిజంగా మనకు ఆసక్తి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితం వైపు, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చక్కని వాతావరణాన్ని రామకృష్ణుల వారే మనకు అందిస్తారు. మనకు తెలియకుండానే దేనికి కొరత ఉండదు. అప్పుడు జపం చేసుకోవడానికి సమయం ఉంటుంది, గ్రంథాలు అధ్యయనం చేయడానికి సమయం ఉంటుంది, అన్నింటికీ సమయం ఉంటుంది. స్వామి రంగనాథానందజీ మహారాజ్కి వారు రామకృష్ణ మిషన్లో జాయిన్ అయిన కొత్తలో ఎన్నో పనులు ఉండేవంట. ఎన్ని రకాల పనులు అంటే, మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తీసుకురావాలి, తర్వాత వంట చేయాలి, సాధువులందరికీ కూడా ఆ వంట చేసి తినిపించాలి, తర్వాత అంట్లు తోమాలి. అప్పట్లో స్టాఫ్ వర్కర్స్ ఎక్కువ ఉండేవారు కాదు. మరి ఇవన్నీ చేస్తూ కూడా వారికేమో గ్రంథం అధ్యయనం చేయడం అంటే ఎంతో ఆసక్తి. మరి ఏ విధంగా చేస్తారు? స్టవ్ మీద అన్నమో మరొకటో పెట్టేసి భగవద్గీత పుస్తకం పక్కన పెట్టుకునేవారంట. అక్కడ వంట అవుతున్న సమయంలో ఆ సమయాన్ని వృధా చేయకుండా చక్కగా పుస్తకం చదువుకునేవారంట. స్వామీజీ గారు చెప్తారు తర్వాత రోజుల్లో, నిజంగా మనకు ఆసక్తి ఉంటే ఏదో విధంగా సమయం మనకు సరిపోతుంది. మనకు ఆసక్తి లేనప్పుడు చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆ భక్తి ప్రేమలు పెరగాలి భగవంతుని పైన, ప్రాపంచిక విషయాలపైన కాదు. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది.
భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే భగవంతుణ్ణి పొందగలవు. మానవుడు ఏనాటికి కూడా లోకహితం చెయ్యలేడు. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు. ఎవరు సూర్య చంద్రాదులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం నింపాడు, మహాత్ముల హృదయాల్లో దయ, సాధు భక్తుల హృదయ సీమల్లో భక్తిని ప్రసాదించాడు, ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు. కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. మనం ఏదో దానం చేయడం వలన, సేవా కార్యక్రమాలు చేయడం వలన మనం ఏదో లోకాన్ని ఉద్ధరించేస్తున్నాం, సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాం అనుకోవడం పొరపాటు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? చివరికి మేలు కలిగేది ఎవరికి? మనకే కలుగుతుంది. ఏ విధంగా మేలు కలుగుతుంది? ముందుగా చిత్తశుద్ధి కలుగుతుంది. మనం ఎప్పుడైతే నిష్కామంగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తామో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది. ప్రేమ జనించిన తర్వాత ఏమవుతుంది? భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, మనసు పవిత్రమైనప్పుడే, మనస్సు పవిత్రమైన తర్వాతే భగవంతుని పైన ప్రేమ కలుగుతుంది. భగవంతుని పైన ప్రేమ కలిగితేనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ఇక్కడే మనకేం అర్థమవుతుంది? మనం అనుకున్నంతగా భగవంతుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎంత ప్రేమించాలని ప్రయత్నించినా సరే ప్రేమించలేకపోతున్నామండి. మన మనసులో మనమే ప్రశ్నించుకుంటే మనకు సమాధానం వస్తుంది. ప్రాపంచిక వస్తువులు అనేసరికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఒక ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కున్నారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. అది కానీ కనిపించకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది. భగవంతుడిని దర్శించుకోవాలంటే ఏముంది, ఉదయం కాకపోతే సాయంకాలం వెళ్ళొచ్చు కదా, ఆ జపం చేయలేదు ఏముంది, సాయంకాలం చేసుకోవచ్చు కదా. అంటే అక్కడ ఏమవుతుంది? ప్రాపంచిక వస్తువులపైన ఉన్నంత ప్రేమ భగవంతుడి పైన మనకు ఉందా లేదా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకు అటువంటి ప్రేమ ఉండట్లేదు? అక్కడ ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు? భగవంతుని పైన మనకు ప్రేమ కలగాలి అంటే మనస్సు పవిత్రంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? మన మనస్సు ఇంకా అనుకున్నంత పవిత్రంగా లేకపోవడం వల్లనే భగవంతుని పైన కావలసినంత ప్రేమ ఉండట్లేదు. మన మనస్సు నిజంగా పవిత్రంగా ఉన్నట్లయితే ప్రేమ దానంతటదే వస్తుంది. మనం దానికోసం ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. నిజంగా మన మనస్సు పవిత్రంగా ఉంటే భగవంతుని పైన ప్రేమ కలుగుతుంది. భగవంతుని పైన ప్రేమ కలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఎప్పుడైతే అద్దం పూర్తిగా దుమ్ము ధూళి మురికి పట్టేస్తుందో మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. అద్దాన్ని చక్కగా శుభ్రం చేసినట్లయితే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మన మనస్సు పవిత్రంగా లేదో అప్పుడేమవుతుంది? భగవంతునిపై ప్రేమ జనించదు, భగవత్ సాక్షాత్కారం చాలా దూరం అయిపోతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సేవా కార్యక్రమాలని నిష్కామ భావంతో చేస్తే, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నేను కర్తను కాదు భగవంతుడే నా చేత అన్నీ చేయిస్తున్నాడు అనే భావంతో మనం సేవా కార్యక్రమాలు ఆచరించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనస్సు పవిత్రం అవుతుంది. ఆ మనస్సు పవిత్రమైనప్పుడు భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. మానవుడు ఏనాటికి లోకహితం చేయలేడు. ఈ విషయం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. స్వామి వివేకానంద ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కుక్క తోక వంటిది మాట. ఆ కుక్క తోకని ఎంత మీరు స్ట్రైట్గా చేయాలనుకున్నా మళ్ళా వంకరగానే అవుతుంది. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. ఆ భూతం కథ ఉంది కదా, మీరు గుర్తెచ్చుకున్నట్లయితే దాంట్లో ఉన్న భావం అది మాట. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? లోకహితం చెయ్యాలి అని మనం చేయట్లే. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే భగవత్ సాక్షాత్కారం కోసం చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కోసం చేస్తున్నాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు లోకహితం అయినట్లయితే మంచిదే, మంచి విషయమే. అయితే మన లక్ష్యం అది కాదు.
మన లక్ష్యం లోకానికి హితం చేయడం కాదు, మన లక్ష్యం ఏంటి? భగవత్ సాక్షాత్కారం. ఇంకా ఏమని చెప్తున్నారు? మానవుడు ఏనాటికి కూడా లోకహితం చేయలేడు. అదంతా ఎవరు చేస్తారు? అన్నీ ఎవరైతే సృష్టించాడో భగవంతుడే చేస్తాడు అవన్నీ కూడా. కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. మీ లోపల మేలిమి బంగారం ఉంది, మీకు ఇంకా దాని జాడ తెలియలేదు, కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారం తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించరు. అందరూ నవ్వారు. మేలిమి బంగారం ఉంది. ఏంటి మేలిమి బంగారం అంటే విద్యాసాగర్తో చెప్తున్నారు, నీలో మేలిమి బంగారం ఉంది, మీకు ఇంకా దాని గురించి తెలియట్లేదు, కొంచెం మట్టితో కప్పబడి ఉంది, ఆ మట్టిని శుభ్రం చేయాలి. కాబట్టి తనలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది ఈశ్వరచంద్ర విద్యాసాగర్లో. దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ పైనే చూసి ఇదే లక్ష్యం అనుకుంటున్నారు విద్యాసాగరుడు. అందుకే చెప్తున్నారు, లోకహితం చేయడం లక్ష్యం కాదు, నీ లక్ష్యం భగవత్ సాక్షాత్కారం అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ముందుకు సాగిపో. కట్టెలు కొట్టేవాడు అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రహ్మచారి కనిపించి అతడితో ఇంకా ముందుకు సాగిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అతడు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అతడికి మంచి గంధం చెట్లు దక్కాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు అతడు ఇలా ఆలోచించాడు, ఆ బ్రహ్మచారి నన్ను ఇంకా ముందుకు సాగిపో అని చెప్పాడే కానీ గంధం చెట్ల వరకే వెళ్ళమనలేదు కదా. ఇలా యోచించి అతడు ఇంకా ముందుకు వెళ్ళగా అతడికి వెండి గని కనిపించింది. అదే రీతిలో కొన్ని రోజుల తర్వాత మరింత ముందుకు వెళ్ళి చూస్తే బంగారు గని, ఆ పైన వజ్ర వైడూర్యాలు కనపడ్డాయి. వాటినన్నిటినీ పొంది అతడు కోటీశ్వరుడయ్యాడు. నిష్కామ కర్మ ఆచరించగలిగితే భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా భగవంతుని కృపతో భగవంతుణ్ణి పొందవచ్చు, భగవంతుణ్ణి దర్శించవచ్చు. అంతేకాదు, మీతో నేను మాట్లాడుతున్నట్లు భగవంతునితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అంతా స్తబ్దులైనారు. అక్కడున్న వారంతా స్తబ్దులై నిశ్చేష్టులై అమృత వాక్కులను వింటున్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చొని విద్యాసాగరుని వంకగా గైకొని లోక కళ్యాణార్థం ఈ మాటలు పలుకుతోందా అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఈ కథ ఇంకా ముందుకు సాగిపో, గో ఫార్వర్డ్ అని ఉంటుంది. దీంట్లో ఉన్న అర్థం ఏంటి? మనం ఆస్తులు సంపాదించడంలో, ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనం ప్రోగు చేసుకోవడంలో ముందుకు సాగిపోవడం కాదు. ఏ విషయంలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో. స్వామి రంగనాథానందజీ మహారాజ్ చెప్తూ ఉండేవారు మాట. ఏమని చెప్పేవారు అంటే, చాలామంది భక్తులు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించి మొదటి మెట్టు దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఏంటి మొదటి మెట్టు అంటే? గుళ్ళోకి వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకాలు చేయించడం, పూజలు చేయించడం, దర్శించుకోవడం, వచ్చేయడం. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా చేయకూడదని కాదు, చాలా మంచిదే, మొదటి అడుగు వేస్తున్నట్లే. అక్కడి నుంచి ఇంకా ఎన్నో స్టెప్స్ మనం పైకి వెళ్ళాలి కదా, ఎన్నో మెట్లు ఎక్కాలి కదా. అవన్నీ ఎక్కితేనే దుర్గమ్మ దర్శనం అవుతుంది, లేదంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. మనం మెట్లన్నీ ఎక్కుంటా మొదటి మెట్టు దగ్గర ఆగిపోతే భగవత్ సాక్షాత్కారం ఏ విధంగా అవుతుంది? ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది చేసే పొరపాటు అదేనంట, మొదటి మెట్టు దగ్గర ఆగిపోతూ ఉంటారు. మనం ఏం చేయాలి? ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఇంకా ఇంకా ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, మనతో మనమే పోల్చుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవడానికి మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడం కాదు. ఈరోజు నేను ఇంత సమయం జపం చేశాను, ఇంత గ్రంథ అధ్యయనం చేశాను, ఇన్ని మంచి ఆలోచనలు చేశాను, ఇంత ధ్యానం చేశాను, కాబట్టి రేపు ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశాను, మరలా తర్వాత రోజు ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ముందు మనం చేసినవి తగ్గించకూడదు, ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి.
మరొక వారం రోజుల తర్వాత ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. అలా మనం ఒకటి ఒకటి అడుగు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ ఆగిపోకూడదు. నీరు అన్నది ఎప్పుడు, జలం అన్నది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహం ఉంటుంది కాబట్టే ఆ గోదావరి నది, కృష్ణా నది, గంగా నది, యమునా నది, నర్మదా నది, ఏ నది అయినా సరే ఆ జలంకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎందుకు ఆ ప్రాముఖ్యత ఉంది? అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మనం కూడా ఆ విధంగా ఏం చేయాలి? ఏ విధంగా అయితే ఆ నీరు రోజు రోజుకి ముందుకు సాగిపోతుంది, మనం కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక దగ్గర ఆగిపోకూడదు. నీళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి అనుకోండి, దాని దగ్గర కూడా వెళ్ళడానికి మనం భయపడతాం, ఆ నీరు నిల్వ నీరు అని. కాబట్టి మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకి మనకి మనమే పోల్చుకుంటూ ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి నేనేమైనా ఇంకొంచెం ఎక్కువ జపం చేయగలిగానా, ఇంకొంచెం నా మనస్సుని స్థిరంగా ఉంచగలిగానా, మనకు మనమే ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనలో అప్పుడప్పుడు సందేహం రావచ్చు, ఒక రకమైన ప్రశ్న రావచ్చు. నేను నా సామర్థ్యం బట్టి సాధన చేస్తున్నాను, పూర్తిగా చేయలేదని కాదు. అయినప్పుడు కూడా నేను ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నానా లేదా? ఎలా తెలుస్తుంది ఇది? ఆధ్యాత్మిక జీవితంలో నేను నిజంగా పురోగతి చెందుతున్నానా లేదా? దీనికి మనకు మనమే కొన్ని పరీక్షలు పెట్టుకోవచ్చు. దాంట్లో మనం కొన్ని చెప్పుకోగలిగితే, ఒకటి ఏంటంటే, మనం ఆనందంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, తృప్తిగా ఉండడానికి మనం బాహ్య వస్తువులపై ఎక్కువగా ఆధారపడుతున్నామా, అంతరంగ ప్రపంచంలోనే ఎక్కువగా ఆధారపడుతున్నామా అన్నది ప్రధానం. ఎవరికైతే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఎక్కువగా లేదో వారు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంపైనే ఆధారపడుతూ ఉంటారు. బాహ్య ప్రపంచం అంటే వాళ్ళు మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే. ఎందుకు స్మార్ట్ ఫోన్లు అవి అంత ఎక్కువగా చూస్తూ ఉంటారు? బాహ్య ప్రపంచం మీద ఆధారపడుతూ ఉంటారు. ఆధ్యాత్మికత లేనప్పుడే అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు ఎక్కువ డబ్బులు సంపాదించాలి, బ్యాంకుల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు? ఎందుకంటే బాహ్య ప్రపంచంపై ఆధారపడితేనే ఆనందం అనుకుంటారు. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటి, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. మనం బాహ్య ప్రపంచంపై ఎక్కువ ఆధారపడుతున్నామంటే, మనుషులతో కూడా, వస్తువులనే కాదు, ఒక మనిషి మీద మనం ఆధారపడితేనే మనకు ఆనందం కలుగుతుంది అంటే మనలో ఆధ్యాత్మికత తక్కువ ఉన్నట్లు. మనం బాహ్య ప్రపంచంపై తక్కువ ఆధారపడుతూ అంతరంగ ప్రపంచంపై జపం, ధ్యానం, భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం, అంతరంగ ప్రపంచంపై మనం ఎక్కువ ఆధారపడుతున్నామంటే, ఆధారపడినా సరే మనకు ఆనందంగా ఉంది, అప్పుడు మనలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్నట్లు, పురోగతి చెందుతున్నట్లు. ఒక గదిలో మనల్ని ఉంచి తలుపులన్నీ వేసేసుకొని బయటికి రాకుండా కూడా మనం ఆనందంగా ఉండగలగాలి. నిజమైన ఆనందం మన అంతరంగంలోనే ఉంది అని మనం సిద్ధాంతపరంగా చెప్పుకోవడం కాదు, నిజంగా మనకు అనిపించాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నట్లు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందుతున్నట్లయితే మనలో నిస్వార్థం అన్నది పెరుగుతూ ఉంటుంది, స్వార్థం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. మన గురించి మనం ఆలోచించుకోవడం తగ్గిపోతుంది. మనం ఇతరుల మంచి కోసం ఆలోచిస్తూ ఉంటాం, ఇతరుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాం. నిస్వార్థం పెరుగుతుంది, స్వార్థం తగ్గుతుంది. మనకు మనమే పరీక్షించుకోవచ్చు. ఈ విధంగా మనలో ఒక రకమైన నిస్వార్థమైన ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నలుగురినే ప్రేమించడం కాదు, ఎవరిని చూసినా సరే ఒక రకమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో కొంతైనా పురోగతి చెందుతున్నాం అన్నదానికి కొన్ని లక్షణాలు. కాబట్టి ఈ విధంగా మనకు మనమే పరీక్షించుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడానికి ప్రయత్నించాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, కొంతవరకు వెళ్ళిన తర్వాత ఏదో సాధించాం అనుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నాకు ఇలాంటి స్వప్నాలు వచ్చేయండి, అవి వచ్చేయండి, ఆ దర్శనం కలిగిందండి, ఇది కలిగిందండి. అయితే ఆధ్యాత్మిక జీవితం అన్నది మహాసముద్రం. ఒక సందర్భంలో హృదయరామ్ కూడా అలాగే రామకృష్ణుల వారిని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే, ప్రార్థిస్తున్నాడు, నాకు కూడా ఏదో ఒకటి భాగ్యం కల్పించండి, దర్శన భాగ్యం అని. రామకృష్ణుల వారేమో కొంచెం సమయం వేచి ఉండు, కంగారు పడుకో అని ఎంత చెప్తున్నా వినడు.
లేదు లేదు ఏదో ఒకటి నాకు దర్శన భాగ్యం కలిగించండి. ఒకసారి ఆయనకి ఏదో ఒక దర్శనం కలిగిందంట హృదయరామ్కి. దర్శనం కలిగేసరికి ఇంకా తట్టుకోలేక, ఆనందాన్ని తట్టుకోలేక రామకృష్ణుల వారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి రామకృష్ణుల వారితో అంటారన్నమాట, మనమంతా కూడా దివ్య పురుషులం, సాధారణమైన పురుషులం కాదు, గాలిలో తేలిపోతున్నాం, ఏదేదో చెప్తాడు మాట. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, అందుకే ఇంకా నీకు సమయం ఉందని చెప్పాను, కంగారు పడొద్దని చెప్పాను. కాబట్టి మనం ఏమనుకుంటామంటే కొన్ని సందర్భాల్లో ఏదో చిన్న దర్శనం కలిగేసరికి మరొకటి కలిగేసరికి ఒక్కొక్కసారి ఎక్కువ శాతం భ్రమ కూడా ఉంటుంది. మనకు ఏదో భ్రమ కలుగుతుంది, నిజంగా ఏదో దర్శనం అయిపోయింది అనుకుంటాం. కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాలకి మనం తృప్తి చెందకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం తృప్తి చెందాము అంటే మరి ఇంక ముందుకు వెళ్ళాం. ప్రాపంచిక విషయాల్లో తృప్తి ఉండాలి. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాపంచిక విషయాల్లో తృప్తి లేకపోతే ప్రమాదం. ఎలా అయితే శారదమ్మ అంత చిన్న గదిలో కూడా అన్ని సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా జీవించగలిగారో ఎటువంటి కంప్లైంట్ లేకుండా, అలాగే మనం కూడా ప్రాపంచిక విషయాల్లో తృప్తి అనేది ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి అనేది ఉండకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదో సాధించాలి అన్న పట్టుదల మనలో ఉన్నప్పుడే పురోగతి అన్నది సాధ్యం అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.